ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మీ వాళ్ళతో మన పెళ్లి సంగతి మాట్లాడావా? వాళ్ళు ఏమన్నారు? మా వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి నీ సంగతి ఏంటి? నేను నీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నా. ఈరోజే మా పేరెంట్స్తో మాట్లాడి మన పెళ్ళి కన్ఫర్మ్ చేయిస్తా. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. కొడుకు కోడలు ప్రేమించుకున్నారు కదా అని పెళ్లి చేసేసా. ఆ తర్వాత వాళ్ళ కాపురం స్మార్ట్ ఫోన్తోనే. లంచ్ రెడీయా డియర్? ఎప్పుడో రెడీ. ముద్దపప్పు ఆవకాయ వేడివేడి నెయ్యితో. ఓ, ఈ కాంబినేషను నాకు చాలా ఇష్టం డియర్. నువ్వు రెడీనా? నీ కోసం వెయిటింగ్ డార్లింగ్. హలో, నెయ్యి ఆవిరైపోతుంది బాబు. అమ్మా గౌతమి, గౌతమి, నా ముఖానికి వచ్చి టీ పోస్తావా? గౌతమి, ఛీ, నా కర్మ, ఈ ఫోన్లు ఏంటో, ఈ తలనొప్పి ఏంటో. రే సతీష్, ఒరే సతీష్, ఒరే సతీష్. చీ 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 చీ. ఈ ఫోన్లు ఏంటో, ఈ చాటింగ్ ఏంటో. అది చూడకపోతే దాని లోకంలో అది, వీడు చూస్తే వీడి లోకంలో వీడు. చీ 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 చీ. వీళ్ళిద్దరు కలిసి నన్ను పై లోకానికి పంపించేలా ఉన్నారు. నా కర్మ. చీ 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 చీ. స్మార్ట్ ఫోన్ ధ్యాసలో వాళ్ళిద్దరు పరాకాష్ట చూడండి. మరో రోజు ఆ దంపతుల విన్యాసం చూడండి. సజేష్, గౌతమే, డాడీ డాడీ ఏమైంది? హలో డాక్టర్. సుబ్బారావు గారు, మీకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నౌ యు ఆర్ ఆల్ రైట్, రిలాక్స్. డాక్టర్ గారు, నా గుండె ఇంతటితో ఆగిపోయినా బాగుండేది. ఎందుకలా నిరాశగా మాట్లాడుతున్నారు? ఏం చెప్పమంటారు? ఒక్కసారి నా కొడుకుని కోడల్ని చూడండి డాక్టర్. వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది డాక్టర్. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు, కాసేపు ఆడుకొని వదిలేస్తారు. కానీ వీళ్ళని చూడండి, వీళ్ళు పొద్దున పట్టుకున్న ఫోన్ని ఎప్పుడు వదులుతారో కూడా వాళ్ళకే తెలియదు డాక్టర్.
నా కొడుకు కోడలు ఎప్పుడు మాట్లాడుకున్నది కూడా చూడలేదు డాక్టర్. కనీసం బెడ్రూమ్లో నన్ను మాట్లాడుకుంటున్నారో లేదోనని నా అనుమానం డాక్టర్. అక్కడ దాకెందుకు, బాత్రూమ్కి వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళకి కనీసం ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవని స్పృహ కూడా లేకుండా పోతుంది డాక్టర్. ఎప్పుడు చూసినా చాటింగ్ చాటింగ్ చాటింగ్. మొన్నటికి మొన్న ఇంట్లోకి ఒక దొంగ వచ్చి వాడి పర్సు, డబ్బు, నగలు అన్నీ దోసుకుపోయాడు. అది కూడా పట్టించుకునే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎలా డాక్టర్? డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ. సార్, ఏమైంది డాక్టర్? నాకేం కాలేదు, మీకే పిచ్చి పట్టింది. కన్న తండ్రి ఓ పక్క గుండె నొప్పితో స్పృహ లేకుండా పడి ఉంటే ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా, ఎప్పుడు మాట్లాడదామా అనే ఇంగిత జ్ఞానం లేకుండా చాటింగ్ చేస్తున్నారా? చాటింగ్. నేను పక్కింట్లోనే ఉన్నాను కాబట్టి సమయానికి సరైన ట్రీట్మెంట్ జరిగింది, లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం జరిగేది. మీకు స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ బాగా ముదిరిపోయింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే పరిస్థితిలో మీరు లేరంటే మిమ్మల్ని ఏమనాలి? అసలు ట్రీట్మెంట్ ఆయనకు కాదు, మీకు జరగాలి. చదువుకొని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కన్న తండ్రికి గుండె నొప్పి వస్తే పట్టించుకొని నువ్వు అసలు కొడుకువేనా? సారీ డాక్టర్. సారీ నాకు కాదు, మీ నాన్నకి చెప్పండి. మీలో మార్పు వస్తే ఆయన సంతోషిస్తారు. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు. ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నాకు ఈ స్మార్ట్ ఫోన్ వద్దు. డేయ్, స్మార్ట్ ఫోన్ వాడటం తప్పు కాదురా. పైగా ఈ రోజుల్లో అందరికీ చాలా అవసరం. కానీ మీరు దానికే బానిసైపోయి 24 గంటలు చాటింగ్ 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 అంటూ జీవితంలో మీరు సర్వస్వం కోల్పోతున్నారు. అంతెందుకు, మీకు 2 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. ఇప్పుడు వరకు కోడలు కడుపులో ఇంత కాయన్న కాయలేదంటే నాకెంత బాధో చెప్పు. మామయ్య గారు, మా తప్ప మేము తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించండి. చాలా సంతోషం అమ్మా. ఇప్పటికైనా మీ ఇద్దరిలో మార్పు వచ్చినందుకు నా గుండెల్లో బాధంతా తీరిపోయిందమ్మా. ఇదిగో కోడల పిల్ల, సంవత్సరం తిరిగేలోపు నా చేతుల్లో పండంటి మనవణ్ణి పెట్టాలి. అలాగే నాన్నగారు. అలాగే మామయ్య గారు.